నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. రీల్స్ చూస్తూ చూస్తూ టైం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదా? జస్ట్ 5 నిమిషాలు చూస్తా అని ఫోన్ తీసుకుంటూ ఒక వీడియో, మరో వీడియో, ఇంకో వీడియో అలా చూస్తుండగానే అరగంట, గంట కూడా గడిచిపోతుంది. అసలు మనకు నచ్చిన షార్ట్ వీడియోలను ఆపడం ఎందుకంత కష్టంగా మారుతోంది? దీనికి మన మెదడులో జరిగే కొన్ని మార్పులు కారణం కావచ్చని తాజా పరిశోధన చెబుతోంది. ముఖ్యంగా రీల్స్, షార్ట్స్ వంటి షార్ట్ వీడియోలను చూస్తున్న సమయంలో మన దృష్టిని, ప్రవర్తనను నియంత్రించే మెదడులోని కొన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలు తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే దీని అర్థం రీల్స్ చూస్తే మెదడు పాడవుతుందని కాదు. అలాగే షార్ట్ వీడియోలు శాశ్వతంగా మెదడును దెబ్బతీస్తాయని కూడా ఈ అధ్యయనం నిరూపించలేదు. మరి పరిశోధకులు అసలు ఏం గుర్తించారు? వివరాల్లోకి వెళ్దాం పదండి. న్యూరో ఇమేజ్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 56 మంది యువకులను పరిశోధకులు పరిశీలించారు. వాళ్ళు తమకు నచ్చిన షార్ట్ వీడియోలను చూస్తున్న సమయంలో మెదడులో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటే ఎఫ్ఎంఆర్ఐని ఉపయోగించారు. అదే సమయంలో మెదడులోని గ్లూటామేట్, జిఏబిఏ వంటి రసాయనాల స్థాయిలను పరిశీలించడానికి మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ స్పెక్ట్రోస్కోపీని కూడా ఉపయోగించారు. పరిశోధకుల ప్రధాన దృష్టి మెదడులోని 2 ముఖ్యమైన ప్రాంతాలపై ఉంది. వాటిలో ఒకటి డోర్సల్ యాంటీరియల్ సింగ్యులేట్ కార్టెక్స్ అంటే డిఏసిసి, మరొకటి డోర్సలేటరల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే డిఐపిఎఫ్సి. ఈ 2 ప్రాంతాలు మన మెదడులోని కాగ్నిటివ్ కంట్రోల్ నెట్వర్క్లో కీలక భాగాలు. అంటే మన దృష్టిని ఒక పనిపై నిలిపి ఉంచడం, మన ప్రవర్తనను పర్యవేక్షించడం, అవసరమైతే చేస్తున్న పనిని మార్చడం, ఇలాంటి ముఖ్యమైన పనుల్లో ఇవి సహాయపడతాయి. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పరిశోధనల్లో పాల్గొన్న వారు తమకు బాగా నచ్చిన వీడియోలను పూర్తిగా చూస్తున్నప్పుడు, వాళ్ళకంతగా నచ్చని వీడియోలను మధ్యలోనే ఆపేసినప్పుడు కనిపించిన మెదడు కార్యకలాపాలతో పోలిస్తే ఈ 2 ప్రాంతాల్లో కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. దీనినే పరిశోధకులు కాగ్నిటివ్ కంట్రోల్ నెట్వర్క్ డియాక్టివేషన్గా పేర్కొన్నారు. సింపుల్గా చెప్పాలంటే, మనకు బాగా నచ్చిన కంటెంట్లో పూర్తిగా మునిగిపోయినప్పుడు ఆ క్షణంలో మన దృష్టి ఆ కంటెంట్ పైనే ఎక్కువగా కేంద్రీకృతమవుతుంది. దాంతో మనల్ని మనం పర్యవేక్షించడం, నియంత్రించడం వంటి పనుల్లో పాల్గొనే మెదడు వ్యవస్థల కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉందన్నమాట. అయితే మరో ఆసక్తికరమైన విషయం కూడా పరిశోధకులు గుర్తించారు. వీడియోలు చూస్తున్న సమయంలో డిఏసిసి, డిఐపిఎఫ్సి ప్రాంతాల మధ్య సమాచార మార్పిడి మరింత బలపడుతుంది. ముఖ్యంగా మనకు బాగా నచ్చిన వీడియోలను చూస్తున్నప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మెదడులోని ఈ 2 ప్రాంతాలు పూర్తిగా పనిచేయడం ఆపేయడం కాదు, వాటి కార్యకలాపాల స్వభావం, ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసే విధానం మారుతున్నట్లు పరిశోధన సూచిస్తోంది. ఇంకా డిఏసిసి ప్రాంతంలో విశ్రాంతి సమయంలో గ్లూటామేట్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఈ మెదడు కార్యకలాపాల తగ్గుదల తక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ పరిశోధన ఆధారంగా రీల్స్ చూస్తే మెదడు దెబ్బతింటుందని చెప్పలేం. అది ఈ అధ్యయనం నిరూపించిన విషయం కాదు. మరి షార్ట్ వీడియోలను ఎక్కువసేపు చూడడం వల్ల మన ఏకాగ్రత, జ్ఞాపక శక్తిపై కూడా ప్రభావం ఉంటుందా? ఇదే అంశంపై గతంలో కూడా పలు పరిశోధనలు జరిగాయి. 2025లో నికోలస్ బార్డెన్, మైకల్ స్మిత్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఒకదాని తర్వాత మరొకటి వేగంగా మారే షార్ట్ వీడియోలను పరిమితి లేకుండా చూసిన వారు ఆ తర్వాత నిర్వహించిన ప్రాస్పెక్టివ్ మెమరీ పరీక్షలో తక్కువ పనితీరు కనబరిచారు. ప్రాస్పెక్టివ్ మెమరీ అంటే భవిష్యత్తులో మనం చేయాల్సిన పనిని గుర్తుంచుకునే సామర్థ్యం. ఉదాహరణకు, రేపు ఉదయం ఒకరికి ఫోన్ చేయాలి, సాయంత్రం ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలి, ఇలాంటి విషయాలను గుర్తుంచుకోవడం. ఇక 2026 జూన్లో బిహేవియరల్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమైన మరో పరిశోధనలో కూడా షార్ట్ వీడియోల వినియోగం భవిష్యత్తులో చేయాల్సిన పనులను గుర్తుంచుకునే సామర్థ్యం మధ్య సంబంధాన్ని పరిశీలించారు. ఒక ప్రయోగంలో 106 మంది, మరో ప్రయోగంలో 64 మంది విద్యార్థులను పరిశీలించారు. ఎక్కువసేపు షార్ట్ వీడియోలు చూసినప్పుడు భవిష్యత్తులో చేయాల్సిన పనులను గుర్తుంచుకునే సామర్థ్యంలో తగ్గుదల కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే ఆ ప్రభావం ఆ పనికి అవసరమైన దృష్టి స్థాయిపై కూడా ఆధారపడి ఉన్నట్లు పరిశోధన సూచించింది. అంటే రీల్స్ చూడడం ఒకటే సమస్య అని చెప్పడం సరైనది కాదు. మనం వాటిని ఎలా చూస్తున్నాం, ఎంతసేపు చూస్తున్నాం, ఎంత వేగంగా ఒక వీడియో నుంచి మరో వీడియోకి మారుతున్నాం అన్నది కూడా ముఖ్యమే. ఎందుకంటే షార్ట్ వీడియోల ప్రత్యేకతే ఒక వీడియో ముగిసిన వెంటనే మరో వీడియో రావడం. మనకు నచ్చితే స్క్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కంటెంట్ మన ముందే వస్తూనే ఉంటుంది. దాంతో ఇంకో వీడియో చూసి ఆపేస్తామనే ఆలోచన మళ్ళీ మరో వీడియో అంటూ కొనసాగవచ్చు. చివరికి మనం ఫోన్ తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నామో కూడా మర్చిపోయే పరిస్థితి కూడా రావచ్చు. అయితే పరిశోధకుల సందేశం రీల్స్, షార్ట్స్ పూర్తిగా మానేయాలని కాదు, బదులుగా మన డిజిటల్ అలవాట్లను గమనించుకోవడం ముఖ్యమని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా చదువుతున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు లేదా నిద్రకు ముందు అంతులేని షార్ట్స్ వీడియో స్క్రోలింగ్కు బ్రేక్ ఇవ్వడం ఉపయోగకరంగా ఉండొచ్చు. మీరు 5 నిమిషాలే చూస్తా అని ఫోన్ తీసుకొని 1 గంట తర్వాత కూడా స్క్రోల్ చేస్తుంటే అది మీకు ఒక చిన్న హెచ్చరికలా తీసుకోవచ్చు.
ఎందుకంటే సమస్య ఒక వీడియోతో ఉండకపోవచ్చు, వీడియో నుంచి వీడియోకు నిరంతరం మారుతూ ఉండే అలవాటులో ఉండొచ్చు. మొత్తంగా చూసుకుంటే షార్ట్ వీడియోలు చూస్తే మెదడు దెబ్బతింటుందని తాజా అధ్యయనం చెప్పడం లేదు. కానీ మనకు అత్యంత ఆసక్తికరంగా అనిపించే వీడియోలను చూస్తున్నప్పుడు దృష్టి, ప్రవర్తన నియంత్రణకు సంబంధించిన మెదడు వ్యవస్థల కార్యకలాపాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చని పరిశోధన సూచిస్తోంది. అలాగే వేగంగా మారే షార్ట్ వీడియోలను ఎక్కువసేపు చూడడం ఏకాగ్రత, జ్ఞాపక శక్తి వంటి సామర్థ్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఇతర పరిశోధనలు సూచిస్తున్నాయి. కాబట్టి రీల్స్ చూడకూడదని కాదు, రీల్స్ మనల్ని చూస్తున్నాయా లేక మనమే రీల్స్ని చూస్తున్నామా, ఈ తేడా గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్, టెక్నాలజీ, హెల్త్ అప్డేట్స్ కోసం ప్రైమ్ 9ను ఫాలో అవుతూనే ఉండండి.